హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మ్యాటర్ ఏంటంటే మీలో ఎవరన్నా రెడీ టు మూవ్ కన్స్ట్రక్షన్ కొనాలని చూస్తున్నారా? అంటే ఏదన్నా ఇండివిజువల్ హౌసు లేదంటే అపార్ట్మెంట్లో ఫ్లాటు లేదా ఒక వెంచర్లో విల్లా కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో ఒక బ్యాడ్ కన్స్ట్రక్షన్ ఎలా కొనాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. ఒక చెత్త కన్స్ట్రక్షన్ కొనాలి అనే సందర్భంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాను. చెత్త కన్స్ట్రక్షన్ అంటే చూడండి, బిల్డింగ్ కొన్న 2-3 నెలలకే మొత్తం బిల్డింగ్ మొత్తం క్రాక్స్ వచ్చే విధంగా, అలాగే ఒక ఫ్లోర్ బిల్డింగ్ కొన్నారనుకోండి, ఫ్యూచర్లో పైన ఎక్స్ట్రా ఫ్లోర్స్ వేసుకునే విధంగా ఉండకుండా ఉండే బిల్డింగ్ ఉంటుంది కదా, అలాగా. లేదు పూర్తి వాస్తు లేకుండా ఉంటుంది కదా, అలాంటి బిల్డింగు. లేదా ఫౌండేషన్లో మట్టి మొత్తం దిగిపోయి టైల్స్ మొత్తం క్రాక్స్ వచ్చి దిగిపోయే విధంగా ఉండే బిల్డింగు ఎలా కొనాలి అనే విషయాల గురించి నేను చెప్పినట్లయితే మీకు ఏంటంటే అసలు ఆ కన్స్ట్రక్షన్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అర్థమవుతుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. అందుకనే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా మొత్తం వీడియో అంతా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాడ్ కన్స్ట్రక్షన్ ఎలా కొనాలి అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే, ఒక 50 lakhsలో మీరు బిల్డింగ్ కొనాలి అనుకునేటప్పుడు మీరు ఏం చేస్తారు? మీ దగ్గర ఒక 20 lakhs ఉన్నాయనుకోండి, 30 lakhs లోన్ రావాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే, లోన్‌కి సంబంధించి బ్యాంక్‌కి వెళ్ళి మీకు ఎంత లోన్ వస్తుంది, ఏంటి, మీ సిబిల్ ఏంటి అనేది అసలు చెక్ చేసుకోకండి. చెక్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఆళ్ళు ఉన్న విషయం చెప్తారు. అప్పుడు మీరు వెళ్ళి బిల్డింగ్ కొనడానికి కుదరదు. అందుకే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఏం చేస్తారంటే, సాటర్డే, సండే మట్టిగా మీరు కన్స్ట్రక్షన్ కొనడానికి వెళ్ళండి. ఎందుకంటే మీకోసం అక్కడ మీడియేటర్స్ కానీ, లేదంటే తక్కువ రేటుతో బిల్డింగ్స్ కొందాము అనుకునే కస్టమర్స్ వస్తారని బిల్డర్స్ ఎదురు చూస్తుంటారు. మీరు వెళ్ళిన ఏరియాలో ఏంటంటే మీడియేటర్ని కలిసిన తర్వాత మీడియేటర్కి చెప్పండి, మీరు 3-4 బిల్డింగ్స్ చూపిమని అనంగానే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆల్రెడీ అందరు బిల్డర్స్తో వాళ్ళకి టచ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వెళ్ళి మొత్తం అన్ని బిల్డింగ్స్ మీకు తీసుకెళ్ళి చూపెట్టడం జరుగుతుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు చూసిన బిల్డింగ్స్ అన్నిటిలోని ఏవి బిల్డింగ్ చూస్తే ఎదురుగా అందంగా ఉన్నాయి, ఏవి పెయింట్స్ బాగున్నాయి అనేది చూడండి. ఎందుకంటే మీకు ఏది బాగుందో అది చూపించడానికి అక్కడ మీడియేటర్ కూడా రెడీగా ఉంటాడు. అలాగే మీడియేటర్ చెప్తాడు ఏంటంటే, మొత్తం కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ నుంచి నేను అన్నీ చూశాను, ఈ కన్స్ట్రక్షన్ బాగుంది, ఆ కన్స్ట్రక్షన్ బాగుందని మీడియేటర్ చెప్తాడు. మీడియేటర్ మాట వినేసేయండి. ఎందుకంటే మీరు ఒకవేళ బిల్డింగ్ చూసిన తర్వాత నెక్స్ట్ డే మీరు వెళ్ళి ఏదైనా ఒక బిల్డర్ని కానీ, లేదంటే ఒక ఆర్కిటెక్ట్ని కానీ, ఇంజనీర్ని కానీ తీసుకొని వచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దాని క్వాలిటీ గురించి మొత్తం ఆ బిల్డర్ కానీ, ఇంజనీర్ కానీ, ఆర్కిటెక్ట్ కానీ చెప్పే అవకాశం ఉంటుంది. ఇంజనీర్కి కానీ, ఆర్కిటెక్ట్కి కానీ ఒక 5,000, 10,000 కూడా అమౌంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి అమౌంట్స్ కూడా ఇచ్చే పని లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మీరు మీడియేటర్ ఏది చెప్తే అది వినేసేయండి. అప్పుడు ఏంటంటే మీకు తక్కువ రేట్లోని క్వాలిటీ లేని కన్స్ట్రక్షన్ అనేది మీకు ఈజీగా దొరికేస్తుంది. అందుకే మీరు మీడియేటర్ చెప్పిన మాట మెయిన్గా వినాల్సి ఉంటుంది. తర్వాత ఏం చేస్తారంటే, ఆ బిల్డింగ్ సంబంధించిన కన్స్ట్రక్షన్ వీడియో ఏదైనా ఉందా అనే విషయాలు ఏమీ అడగకండి. ఎందుకంటే ఒకవేళ మీరు కన్స్ట్రక్షన్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయని మీరు చూసారనుకోండి, ఆ వీడియోలో ఏ స్టీల్ వాడారు, ఏ సిమెంట్ వాడారు, బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్గా వేశారు, లేదంటే బ్రిక్స్ ఏవి కట్టారు, లేదంటే ఇసుక ఏది వాడారు, లేదంటే స్లాబ్ ఎలా వేశారు, ఇలాంటి విషయాలన్నీ తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీడియో లాంటిది అడగకండి. ఫస్ట్ మీరు అడగాల్సింది ఏంటంటే ప్రైస్ ఎంత. ఇప్పుడు అక్కడ ఏం చేస్తారు, ఒక 4 బిల్డింగ్స్ ఉన్నాయనుకోండి, 4 బిల్డింగ్స్ ఒకటే ఫ్లోర్స్ కట్టి ఉన్నాయి అనుకుందాము. అప్పుడు అక్కడ ఏం చేస్తారంటే, ఒకళ్ళేమో 60 lakhs చెప్తారు, ఒకళ్ళేమో 50 lakhs చెప్తుంటారు, ఒకళ్ళేమో 55 lakhs చెప్తుంటారు. మీరేం చేస్తారంటే అన్నిటికంటే ఏది రేట్ తక్కువ ఉందో దాన్నే కొనండి. ఫ్యూచర్లో మీకేంటంటే పైన ఒక 2-3 ఫ్లోర్లు వేసుకునే విధంగా బేస్మెంట్ లేకపోయినా పర్వాలేదు. లేదు కొన్న తర్వాత ఒక 2-3 నెలల్లో క్రాక్స్ వచ్చేసినాయి అనుకోండి, అప్పుడు ఏంటంటే మీరు లప్పంగానే ఏదైనా పెట్టుకొని పెయింట్ వేసుకుంటే అయిపోతుంది. లేదు ఫ్యూచర్లో బేస్మెంట్ కింద మట్టి అనేది దిగిపోయి టైల్స్ అవన్నీ క్రాక్స్ వచ్చేసి దిగిపోతున్నాయి అనుకోండి, ఎవరైనా చుట్టాలు అడిగితే వాళ్ళకి తెలియకుండా జాగ్రత్తగా ముందే మీరు ఆ టైల్స్ అన్నీ వేయించవచ్చు. లేదు ఒకవేళ బిల్డింగ్ వాస్తుకుందా లేదా అనేది కూడా చూడకండి. ఎందుకంటే మీకు లోన మొత్తం హాల్ కానీ, బెడ్రూమ్స్ కానీ, కిచెన్స్ కానీ ఇలాంటివి పెద్దగా వస్తే చాలు. అవుట్ సైడ్ గల్లీలు ఉన్నాయా, లేదంటే గల్లీలోకి వెళ్ళగలుగుతామా, రాగలుగుతామా, అసలు వాస్తు ప్రకారంగా ఉందా, స్టెప్స్ వాస్తు ప్రకారంగా ఉన్నాయా, లేదు అక్కడ వాటర్ ట్యాంక్ వాస్తు ప్రకారంగా ఉందా, లేదంటే సెప్టిక్ ట్యాంక్ ఏదైనా ఉంటే వాస్తు ప్రకారంగా ఉందా, ఇలాంటి విషయాలు ఏవి చూడకండి. ఒకవేళ చూసినట్లయితే మీకు ఏమవుతుందంటే
చూసినోళ్ళు ఏం చేస్తారంటే చుట్టుపక్కల గల్లీలు వదిలి లోన ఒకవేళ హాల్ గానీ, బెడ్‌రూమ్ గానీ ఒక మాదిరిగా ఉన్న ఈ స్పేసెస్ అన్నీ కరెక్ట్ చేసి కడుతుంటారు. అలాంటివేంటంటే మీరు చూస్తే ఏమవుద్దంటే మీకు లోన స్పేస్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి మీకు వాస్తుకు లేకపోయినా పర్వాలేదు గానీ ఇలాంటి బిల్డింగ్సే కొనాలనమాట. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మీకు కొనేవాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందని దానికి తగ్గట్టుగానే వాస్తు అనేది ఏమి చూడకుండా కాంపౌండ్ వాల్ దగ్గరికి ఒక 6 ఇంచెస్, 1 ఫీట్ వదిలేసి మొత్తం బార్డర్స్ పెట్టి కట్టేస్తుంటారు. అలాంటివి సెలెక్ట్ చేసుకోండి. బిల్డర్స్ కూడా ఒక విషయం బాగా అర్థమైపోయింది. కస్టమర్ నాడి ఏంటి అంటే అందరూ తక్కువ ప్రైజు అంతేగాని వచ్చిన కస్టమర్ ఎవరు కూడా ఆ బిల్డింగ్‌కి వాడిన మెటీరియల్ క్వాలిటీ ఏంటి? అది ఎన్ని రోజులు నిలబడుతుంది? దానికి ఏ స్టీల్ వాడారు? ఏ సిమెంట్ వాడారు? లేదంటే ఫ్యూచర్‌లో దాని మీద ఎన్ని ఫ్లోర్స్ ఏసుకోవచ్చు? ఆ బిల్డింగ్ వాస్తుకుందా లేదా? ఫౌండేషన్ ఎంత గట్టిగుంది? లేదంటే బిల్డింగ్ కట్టించే సందర్భంలో వీడియో ఏదైనా ఉందా? అనే విషయాలు ఏ కస్టమర్ అడగట్లేదు. అడిగేదల్లా ఒక్కటే అదేంటంటే పక్కన సేమ్ ఏరియాలోనే సేమ్ బిల్డింగు తక్కువ ప్రైస్ పెడుతున్నారు. మీరెందుకు ఎక్కువ ప్రైస్ పెట్టారు అని బిల్డర్స్ తోటి కస్టమర్స్ అందరూ అడగటంతోటి బిల్డర్స్ అందరూ కస్టమర్స్‌కి తక్కువ ప్రైస్‌లో ఇవ్వడం కోసం బిల్డింగ్ క్వాలిటీ అనేది తగ్గిచ్చేసి కన్‌స్ట్రక్షన్స్ అనేవి చేస్తున్నారు. అలాంటి బిల్డింగ్స్ ఏంటంటే తక్కువ ప్రైస్‌కి ఇస్తుంటారు. ఫ్యూచర్‌లో కూడా ఆ బిల్డింగ్స్ నుంచి కొన్ని ఇబ్బందులనేవి వస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్. అసలు వాస్తవానికొస్తే ఒక మంచి కన్‌స్ట్రక్షన్ కొనాలి అనే సందర్భంలోని ఏ కస్టమర్ అయినా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో నేను చెప్పిన విషయాల్ని మీరు ఆపోజిట్‌గా ఆలోచిస్తే మీ అందరికి అర్థమవుతుంది. అలాగే మీలో ఎవరైనా కొత్తగా ఒక కన్‌స్ట్రక్షన్ కొన్నారు. ఆ బిల్డింగ్ లైఫ్ అనేది ఒక 70-100 ఇయర్స్ అనేది ఉంటుందన్నమాట. అంతేగాని మీకు 40 ఇయర్స్, 50 ఇయర్స్ ఉన్నప్పుడు మీరు బిల్డింగ్ కొన్నారు. మీకు ఒక 70 ఇయర్స్ వచ్చేపాటికి బిల్డింగ్ లైఫ్ అయిపోయిందనుకోండి. అలాంటి బిల్డింగ్ కొని ప్రయోజనం ఏముంటుంది? లేదు మీరు బిల్డింగ్ కొన్న తర్వాత ఒక 5-10 ఇయర్స్ తర్వాత మీకేదైనా మంచి ప్రాఫిట్స్ అనేవి వచ్చి ఫ్యూచర్‌లో పైన రెంట్‌కిద్దామని చెప్పి ఏదన్నా ఎక్కువ ఫ్లోర్స్ చేసుకుందామని ఆలోచించారనుకోండి. ఆ బిల్డింగ్ మీద ఫ్లోర్స్ చేసుకోవడానికి వీలు కుదరదని ఎవరైనా ఒక ఇంజినీర్ చెప్తే అప్పుడు ఏం చేస్తారు? అలాంటి బిల్డింగ్ కొని మీకు ప్రయోజనం ఏముంటుంది? ఫ్రెండ్స్, ఇలాంటి విషయాలన్నీ ఏదైనా కన్‌స్ట్రక్షన్ కొనే ముందు జాగ్రత్తగా ఆలోచించి కొనాలి. అంతేగాని ఒక 5-10 లాక్స్ డిఫరెన్స్ వచ్చింది కదా అని చెప్పి మీరు అప్పుడు వరకు ఆలోచించి గనక మీరు ఏదైనా కన్‌స్ట్రక్షన్ తీసుకున్నట్టయితే ఫ్యూచర్‌లో ఇలాంటి ఇబ్బందులు చాలా పడే అవకాశం ఉంటుంది. ఇదే కాదు ఫ్రెండ్స్, ఒక్కోసారి ఏమవుతుందంటే ఔట్ సైడ్ వాల్స్ కూడా లీక్ అనేది అయ్యి లోన టైల్స్ మీదకి కూడా వాటర్ అనేది రావడం కొన్నిసార్లు చూస్తున్నాము. ఇలాంటి పొరపాట్లన్నీ ఎందుకు జరుగుతాయంటే కన్‌స్ట్రక్షన్ తక్కువ క్వాలిటీతో కట్టినప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఫ్రెండ్స్, నేను చెప్పే విషయం ఒకసారి ఆలోచించండి. మీరేదైనా ఒక 80 లాక్స్ పెట్టి ఒక హౌస్ కొన్నారు. దానికి ఏంటంటే ఒక 10% అమౌంట్ పెట్టినట్లయితే 88 లాక్స్ అవుతుంది. అప్పుడేమవుతుంది మీకు? మీరు కొనే కన్‌స్ట్రక్షన్ అనేది ఫ్యూచర్‌లో కూడా దాని మీద ఫ్లోర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. మంచి కన్‌స్ట్రక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే మీరు 88 లాక్స్ ఉన్న కాస్ట్ బిల్డింగ్‌ని మీరు 80 లాక్స్‌లో కొనాలనుకుంటే ఏమవుతుందంటే ఫ్యూచర్‌లో పైన ఫ్లోర్ చేసుకునే వీలుండదు. అలాగే కింద కూడా బేస్‌మెంట్ ఎలా ఉందో ఏంటో తెలీదు. ఎందుకంటే వాళ్ళు తక్కువ క్వాలిటీలతో కట్టుంటారు కాబట్టి. అందుకనే ఈ 10% ఎక్కువ పెడుతున్నారా? తక్కువ పెడుతున్నారా? మీకు అర్థం కావాలి అంటే మీరేం చేయాలంటే ఒక ఆర్కిటెక్ట్‌ని గానీ, ఒక ఇంజినీర్‌ని గానీ లేదంటే ఒక వేరే బిల్డర్‌ని గానీ తీసుకెళ్ళినట్లయితే మీరు పెట్టే అమౌంటు వాళ్ళిచ్చే క్వాలిటీలకి సరిపోతుందా లేదా అని చెప్పడానికి వీలుంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే కస్టమర్స్ అందరూ ఎవరిని ఒక ఇంజినీర్‌ని గానీ, ఆర్కిటెక్ట్‌ని గానీ సంప్రదించకుండా ఓన్‌గా ఆళ్ళే కొనటానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఈ విధంగా మోసపోయి తర్వాతేంటంటే ఆ బిల్డింగ్‌లో ఉంటూ రకరకాల ఇబ్బందులనేది ఫేస్ చేస్తుంటారు. ఎవరికీ చెప్పుకోవడానికి వీలు కూడా కుదరదు. ఎందుకంటే ముందేదో తక్కువ ప్రైస్‌కొచ్చేసింది కదా అని కొంటారు. తర్వాత దాంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ గురించి ఎవరికీ చెప్పుకోలేక వాళ్ళే ఇబ్బంది పడుతూ ఆ బిల్డింగ్‌లో ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరన్నా న్యూ కన్‌స్ట్రక్షన్ కొనాలి అనుకునే వాళ్ళు ఎవరైనా గానీ ఈ వీడియోలో చూస్తే మీకు అన్ని విషయాలనేవి ఉన్నాయి. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించి ఈ వీడియో మొత్తం క్లియర్‌గా 1, 2 సార్లు చూసినట్లయితే మీరు కన్‌స్ట్రక్షన్ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మీకే ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరన్నా కొత్తగా కన్‌స్ట్రక్షన్ కొంటున్నారా? కొనే సందర్భంలో ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేదా? లేదు ఎవరన్నా కొత్తగా కన్‌స్ట్రక్షన్ కట్టిస్తున్నారా?
అలాంటి వాళ్ళకి ఏదైనా అనుభవం లేదు అన్న సందర్భాల్లోని మీరేం చేస్తారంటే నా మొబైల్ నెంబర్‌కి ఒకసారి కాల్ చేయండి. నా మొబైల్ నెంబర్ అనేది నా మిగతా వీడియోలు చూసినట్లయితే అందులో దొరుకుతుంది. మీరు గనక కాల్ చేసినట్లయితే మీకు తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అందరూ ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.